జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ దక్షిణాయనం ప్రారంభమైతే మన అందరూ కూడా హిందువులు రకరకాల వేడుకలు చేసుకుంటూ ఉంటారు. రకరకాల జాతరలు, తిరునాళ్ళు, దగ్గరలో వచ్చే దసరా, తర్వాత వినాయక చవితి, ఈ విధంగా. ఇక్కడ వేడుక అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, కొంత అవగాహన ఉండాలి అందరికీ. వేడుక వేరు, భక్తి వేరు. ఇది మన వేడుక కోసం చేసుకునేటటువంటి విషయాలు కావు, భక్తితో ఆరాధించాల్సినటువంటి విషయాలు. పెద్దలు మనకు ఆ విధంగా ఏర్పాటు చేశారు. చాలామంది యువత, ప్రత్యేకించి వినాయక చవితి ఈ సీజన్ వచ్చిందనుకోండి, విగ్రహాలు పెట్టి దానికి 7 రోజులు 9 రోజులు రకరకాల ప్రోగ్రామ్స్. ఈరోజు కోలాటం, ఇంకో రోజు డ్యాన్స్ ప్రోగ్రాం, మూడో రోజు ఏదో ఆర్కెస్ట్రా, ఇలా రకరకాలుగా వీళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భక్తే లేకుంటే వేడుక అంటే చాలా వరకు వేడుక అన్నామనుకోండి, అది మన ఆనందం కోసం మనం చేసుకునేది వేడుక. భగవంతుని ప్రీతిగా చేసేది అది భక్తి. కాబట్టి డిఫరెన్స్ ఆలోచించండి. అంటే ఉదాహరణకు తేలిగ్గా అర్థం కావాలంటే, మీరు మీ అబ్బాయి లేకుంటే అమ్మాయి బర్త్డే చాలా గ్రాండ్గా గొప్పగా చేయాలని అనుకున్నారు. మీకు బాగా డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా అందరిని ఇన్వైట్ చేశారు, పెద్ద హాల్ బుక్ చేశారు, జబర్దస్త్ ఆర్టిస్టులని ఇన్వైట్ చేసి, పిల్లలందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్, రకరకాల ఫుడ్స్ అన్నీ ఇచ్చారు. మీ పిల్లవాడికి ₹1,00,000 స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇవన్నీ కూడా దీన్ని వేడుక అంటాం. ఇది నీ ఎంజాయ్మెంట్ కోసం నువ్వు చేసుకున్నదే కానీ ఆ పిల్లవాడికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. ఆ పిల్లవాడికి పాస్ వస్తే అది ₹1,00,000 డ్రెస్ అయినా సరే పోసేస్తాడు, అంతే. వాడికి ఏమీ తెలియట్లేదు. ఇది నీ వేడుక. ఆ విధంగా ఇక్కడ మనమున్నామా, భగవంతుడు ఉన్నాడా అంటే, ఇప్పుడు పిల్లవాడి ప్రీతిగా నువ్వేమైనా చేసావనుకోండి, అది భక్తి. భక్తి అంటేనే పరమ ప్రేమ రూప సా భక్తి అని నిర్వచనం. అంటే భగవంతుడి పట్ల మనకున్నటువంటి ప్రేమనే భక్తి అని అంటాం. కాబట్టి భక్తితో మీరు ఏం చేసినా సరే అది మనకు భగవద్ అనుగ్రహాన్ని ఇస్తుంది. మనం వేడుక కోసం భగవంతుణ్ణి మన ఆనందం కోసం వాడుకుంటున్నామంటే మనకి ఎటువంటి ఫలితం రాదు. పైగా ఇక్కడ మనం తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. మన స్వార్థం ఉంది కాబట్టి భగవంతుడి పట్ల అపచారాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి యువత ఈరోజు గమనించాలి. రకరకాల వేడుకలు, వీళ్ళ యొక్క ఆనందం. నేను చాలాసార్లు చూశాను, అమ్మవారిని ఊరేగిస్తూ ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళకి అమ్మవారి ఊరేగింప, పల్లకి సేవ, అమ్మవారు అనేది లేదు. నాకొక ఎంటర్టైన్మెంటు, నాకొక నా ఆనందానికి ఒక వేదిక అని వాళ్ళు ఎగురుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఈ మధ్యానికి అమ్మవారి పల్లకి సేవని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా భగవద్ అపచారం కిందకే వస్తుంది. కాబట్టి గమనించాం. మనం ఏం చేసినా సరే మన ఋషులు ఏం చెప్పారంటే, ప్రతి పూజలోనూ మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే, సంకల్పంలో పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర ఉద్దిశ్య. పరమేశ్వర ప్రీతిగానే ఏమైనా చేయండి. అన్నదానం చేస్తారు, వినాయక చవితి విగ్రహం పెడతారు, అన్నదానం చేస్తారు. ఆ పక్క సందులో మొన్న 1000 మంది తిన్నారంట, మనం 2000 మందికి మనం పెట్టాలి, కమాన్ ఫండ్ కలెక్ట్ చేయండి, మనం 2000 మందికి పెడదాం. ఇప్పుడు ఎవరి ప్రీతి కోసం చేస్తున్నాం, అదే 10 మందికి అన్నం పెట్టండి. ఆ 10 మందికి ఆ వినాయక స్వామి, విఘ్నేశ్వరుడు యొక్క ప్రీతి కోసం 10 మందికి అన్నం పెడదాం అని అనుకోండి, మనకు వచ్చే ఫలితం వేరు. అంతేగాని మన ఆనందం కోసం, మన స్వార్థం కోసం, మన యొక్క వేడుక, మన టైంపాసు, మన చేతి నిండా పని ఈ 7 రోజులు 9 రోజులు అని ఇటువంటివి ఎప్పుడు చేయకండి. దానివల్ల భగవద్ అనుగ్రహం రాకపోగా మనము ఖచ్చితంగా భగవద్ ఉపచారాలు తెలియకనే చాలా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా యూత్ కొంచెం మనసులో ఉంచుకొని భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాలు చేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ నేను వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.